అందరికీ నమస్తే అండి. తల్లిదండ్రులు చేసే 7 బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ వన్, కంపారిజన్. వాళ్ళ అబ్బాయి చూడు, వీళ్ళ అబ్బాయి చూడు అని పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తున్నంత కాలం పిల్లలలో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయి, సెల్ఫ్ ఇమేజెస్ తగ్గిపోయి వాళ్ళు చాలా లోగా ఫీల్ అవుతుంటారు. పిల్లల్ని కంపేర్ చేస్తే వాళ్ళ జీవిత కాలం చాలా నాశనం అవుతారు. కానీ అలాగే పిల్లల్ని కంపేర్ చేస్తేనే వాళ్ళ జీవితం బాగుంటుంది. ఇదేంటి ఇలా అంటున్నారు అనుకుంటున్నారా? ఎస్, పక్కన వాళ్ళతో కంపేర్ చేసిన ప్రతిసారి వీళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. వాళ్ళని వాళ్ళతోనే కంపేర్ చేస్తే, అలా చేసుకుంటూ పోతే, వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంటే వాళ్ళ ఇమేజ్, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నిన్న నీకు మార్క్స్ 15 వచ్చాయి కదా, నెక్స్ట్ టైం కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి 17 తెచ్చుకో. లాస్ట్ టైం క్రికెట్లో 16 స్కోర్ చేశావు, ఈసారి 20 ఎలా చేయాలో చూడు అని మోటివేట్ చేస్తూ పిల్లల్ని పిల్లలతోనే కంపేర్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. రెండవది, అతి పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? పిల్లలలో క్యూరియాసిటీ చంపేయడం. తెలియకుండా చిన్నపిల్లలు చాలా ఎగ్జైటింగ్గా వచ్చి, నాన్న ఇదేంటి, అమ్మ అదేంటి, ఎలా వచ్చింది అని, అసలు అక్కడ క్లౌడ్స్ ఎలా ఫామ్ అయ్యాయి అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ, ఏదైనా ఒక వస్తువుని ఆడుకునేటప్పుడు కూడా ఇది ఎలా సౌండ్ వస్తుంది, ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి అన్నీ ఎగ్జైటింగ్గా వస్తున్నప్పుడు ఎప్పుడైతే పేరెంట్స్ కామ్గా ఉండు, ఎన్నిసార్లు చెప్పాలి, అర్థం కాదా అని అంటున్నప్పుడల్లా పిల్లలకి కొత్తగా నేర్చుకోవాలన్న కుతూహలం, ఒక కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ వాళ్ళలో చనిపోతుంది. చాలామంది పిల్లలు ఏదైనా ఇచ్చినప్పుడు కూడా ఏం కాదులే, మళ్ళీ మా నాన్న అరుస్తుంటారు, మా అమ్మ అరుస్తుంది అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి కొత్తగా ఆలోచించాలన్న క్రియేటివిటీ చాలామందిలో, ఆ ఎంతూజియాజం, ఆ క్యూరియాసిటీ చాలామందిలో తగ్గిపోతుంది. దానివల్ల పిల్లలలో గ్రోత్ అనేది మానసికంగా చాలా తగ్గిపోతుంది. మూడవ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? సమాజం ఏమనుకుంటుంది. సమాజం ఏమనుకుంటుంది, అసలు వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? బంధువుల దగ్గరికి నేను తల ఎత్తుకొని తిరగగలనా అని చెప్పి కొన్ని విషయాలు ఎప్పుడైతే ఎక్కువగా ఇది అలా అని పూర్తిగా సొసైటీని వదిలేసుకొని వెళ్ళిపోవాలంటే అది కూడా డిఫరెంట్గా తయారవుతారు. అలా కాదు, కానీ దాని మీద చాలా ఒత్తిడి పెడుతూ, వాళ్ళ అబ్బాయి చూడు ఎంత బాగా చేస్తున్నాడు, ఇప్పుడు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి అని చెప్పి మాట్లాడుతుంటే, అవి తెలియకుండా సొసైటీ అనే ఒక పదాన్ని ఎప్పుడైతే బలంగా అతన్ని మైండ్లోకి తీసుకొని వెళ్తారో, అతడు సొసైటీలోకి రావడానికి కూడా ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. అర్థమవుతుందా? తెలియకుండా పిల్లల మీద మానసికంగా వాళ్ళ ఎదుగుదల ఇలా చాలా ఇబ్బంది పడుతుంది. సొసైటీ ఏమనుకుంటుందో ఇంపార్టెంట్, కానీ సొసైటీతో పాటు మీ పిల్లవాడు ఎలా నష్టపోతున్నాడో, దానిని ఎలా రికవర్ చేయాలో, ఎలా సపోర్ట్ చేయాలో యాజ్ ఎ పేరెంట్గా అనే విషయాన్ని తెలిసుండాలి. ఫోర్త్ బిగ్గెస్ట్ మిస్టేక్, నేను చెప్పినట్టు చెయ్యి, నాకు తెలుసు కదా, నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా అని చెప్పి తెలియకుండా మనం నేర్చుకున్న విధానంలో వాళ్ళను అలాగే ఎక్స్పీరియన్స్తో అలాగే నడిపించాలంటే ఇప్పుడు ప్రపంచం చాలా మారిపోయింది. అలా చెప్పి అనుభవాలను ఇవ్వండి, అదే అనుభవాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ మైండ్లో ఎక్కువగా కంప్రెస్ చేస్తూ ఉంటే దానివల్ల మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఆ దారిలో వెళ్తూ ఉంటే, పడతావు జాగ్రత్త, ఈ వస్తువు జాగ్రత్త, అది జాగ్రత్త, ఇది జాగ్రత్త అని చెబుతున్న టైంలో వాళ్ళు చేయడానికి లేకుంటే ముందుకు రావడానికి భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఎలా చెయ్యొచ్చు అంటే, ఒక చిన్న గ్లాస్ పట్టుకున్నప్పుడు నీ ఎనర్జీ కొద్దిగా ఉంది, ఇప్పుడు పెద్ద గ్లాస్ ఇస్తున్నా, దానిని ఎలా పట్టుకోవాలి, గ్లాస్ పట్టుకుంటే పడిపోతుంది అని తెలుసుకోవాలి. పెద్ద గ్లాస్ పట్టుకునేటప్పుడు నీ ఎఫర్ట్స్ని ఎక్కువగా కావాలి అని బ్యాక్ ఎండ్లో ఎలా ట్రైన్ చేస్తున్నానని చాలా ఇంపార్టెంట్. ఇలాగే చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ మీద ప్రెజర్ చేస్తూ దానివల్ల పేరెంట్స్ బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తున్నారు. ఐదవది, నువ్వు చిన్నపిల్లవాడివిరా, నీకేం తెలియదు, అదే నీకెందుకు డబ్బు విషయాలని, ఇప్పుడు నీకెందుకు అసలు
ఎలా వస్తుంది, అది నీకెందుకు, ఈ డబ్బు విషయాలు నువ్వు వెళ్ళి చదువుకోపో అని చెప్పి పిల్లలకి మనీ గురించి కానీ ఫైనాన్షియల్ గురించి కానీ నేర్పించకపోవడమే అది పెద్ద మిస్టేక్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో. ఎందుకంటే వాళ్ళకి వస్తువు కొనిస్తుంటే డబ్బు విలువ తెలియకుండా అసలు ఆ డబ్బుని ఎలా సంపాదించాలి, వచ్చిన దాన్ని ఎలా సేవ్ చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఈ విషయాలు కనుక ఫైనాన్షియల్ థింగ్స్ కనుక నేర్పించకపోతే ఏ స్కూల్లో అయినా సబ్జెక్ట్ నేర్పిస్తారు, కానీ ఇటువంటి ఫైనాన్షియల్ థింగ్స్ నేర్పించకపోవడం వల్ల పిల్లలు చాలా పెద్ద గ్రోత్ను మిస్ అవుతున్నారు. అదేమవుతుంది తెలుసా, ఒకేసారి సంపాదించినప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి తెలియక చాలామంది పిల్లలు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందుకే పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి, పిల్లలు చిన్న పిల్లవాడు అని చెప్పి మీరు ఎప్పుడైతే ఫైనాన్షియల్ నేర్పించకపోతారో అదే వాళ్ళను నాశనం చేస్తుంది. ఫైనాన్షియల్ నేర్పించకపోవడం పేరెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. నెక్స్ట్ 6th, ఇది సైకలాజికల్గా నమ్మకపోవడం. ఒకసారి వాడు ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ డబ్బులు మర్చిపోయి వస్తాడు అనుకోండి, వీడింతే ఇక, అరే నీకు చేత కాదు వదిలేసాయి, నువ్వు అది చేయలేవు వదిలేసాయి అని చెప్పి ఎప్పుడైతే మీరు 1-2 సార్లు పిల్లలను ఖచ్చితంగా పొరపాట్లో కూడిన తప్పులు చేయబట్టే మీరు ఎప్పుడైతే వీడు చెయ్యలేడు అనే ఒక ట్యాగ్ వేస్తారో అప్పటి నుంచి వాడు ఎలా తయారవుతాడో అంటే, మా నాన్న నమ్మడండి, అస్సలు మా అమ్మ నమ్మదు, నేను దేనికి పనికిరాను, వాళ్ళు డిసైడ్ అయ్యారు అని చెప్పి ఎవడైతే మీ పిల్లల మైండ్లో కనుక మీరు నమ్మట్లేదు, నా మీద నమ్మకం లేదు అనే మైండ్ సెట్ కనుక ఎప్పుడైతే పిల్లలకు వస్తుందో వాళ్ళు మీతో రిలేషన్ బాగుండదు. అది మీరు కావాలని చెయ్యట్లేదు, అది తెలియక తల్లిదండ్రులు ఇది నాటుతారు. అదే మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. లాట్స్ ఆఫ్ ట్రస్ట్, నమ్మకం కోల్పోవడమే పేరెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. 7th one, లాస్ట్. నేను చెప్పినట్టు చెయ్యి, ఎన్నిసార్లు చెప్పాలి, డూ వాట్ ఐ సే. ఎప్పుడైతే పిల్లలతో మీరు ఇలా ఆర్డర్ వేస్తూ మాట్లాడుతారో, ఇప్పుడు జనరేషన్ పైగా వాళ్ళ కేటగిరీలో ఎలా ఉంటుందో తెలుసా, ఆర్డర్ వేస్తే మనం కూడా కొన్నిసార్లు చేయడానికి ఇష్టపడం, కానీ చాలామంది తల్లిదండ్రులు తెలియకుండా డిఫరెంట్ మైండ్ సెట్లో పిల్లలకి ఆర్డర్తో చేయాలనే విధంగా చేస్తూ ఆ పిల్లలు దానివల్ల డిస్కనెక్ట్ అవుతూ తెలియకుండా పేరెంటింగ్లో గ్యాప్ వస్తుంది, ఆ కమ్యూనికేషన్లో గ్యాప్ వస్తుంది. ఇదే లాస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్. ఏదైనా ఉంటే పేరెంట్స్ చాలామంది ఆర్డరింగ్ అంటే పిల్లలకు అది నచ్చుతుందా లేదా అని తెలియకుండా అజమాయిషి చేయడానికి ఏదో ఆర్డర్ రూపంలో ఇస్తూ ఉంటే మీ పిల్లలు మాత్రం ఖచ్చితంగా డిస్కనెక్ట్ అవుతూ దానివల్ల గ్యాప్ పెరుగుతుంది. ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్ అండి.